ఈ మంత్రి సార్ ప్రజల భూమిని కబ్జా పెట్టినాడు, వేల ఎకరాలు కబ్జా పెట్టి బంధువుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, అధికారం ఉంది కదా అని అందిన కాడికి గుంజుకున్నాడు, ఏడ ఖాళీ స్థలం కనపడినా కథమే. ఇదిగో ఇట్లాంటి వార్తలు వినపడతాండే ఇంతకుముందు మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ గురించి. కానీ ఇప్పుడు ఆ మల్లన్న వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి వాళ్ళ స్థలమే కబ్జా చేసినారని పెద్దలు ఒళ్ళే చేస్తున్నారు. ఇంకా ఆ పంచాయతీ ఏడ వరకు వచ్చిందో చూసొద్దాం పదండి. పాలమ్మి పూలమ్మి సంపాదించుకున్నా అని మల్లారెడ్డి సారు, లేదు లేదు 10 ఏళ్ల సంది మా పేరు మీదనే ఉన్నది, మా దాంట్లో మేము కంచేసుకుంటే మల్లారెడ్డి ఆయన అల్లుడొచ్చి కూలగొట్టిలని అవతలోళ్ళు. 2 వద్దుల సంది అసలు ఒడుస్తలేదు గిల్ల భూమి పంచాయతీ. నాదంటే నాదని ఇద్దరు లొల్లికి దిగితే అధికారులు వచ్చి గొలుసులు పెట్టి కొలిసేరు, సర్వేలు చేసేరు. అట్టగా భూమి ఎవరిది ఏందనేది ముచ్చట ఆటంక చెప్తారట అధికారులు. ఇక ఇదిట్టుంటే ఇది నాది నాది అని మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు అంటుంటే అండ్ల సగం మాకుంది అని అవతల వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్ వాళ్ళ 4000 గజాలు మాకున్నది. ఆ కంపౌండ్ లోపల 2 ఎకరాల 20 గుంటలు 2 సర్వే నంబర్లలో ఉంది, 82, 83. మాకు ఇవాళ కొత్తగా పెట్టుకునేది లేదు. 14 సంవత్సరాల కింద మేము కొన్నాం. సుధామ అని ఆయనది 4 ఎకరాల 24 గుంటలు బయట రోడ్ అవతల ఉన్నది అనేది 182/E. అది ఫోర్జరీ డాక్యుమెంట్. ఆగనాట తప్పుడు కాగితాలు పెట్టిర్లాట. 14 ఏళ్ల కింద మల్లన్న 2.5 ఎకరాల భూమిని కొన్నాడట. ఇక ఇదిట్టుంటే ఇటు నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, అందులో సగం భూమి మాదే అని ఇంకో 15 మంది మొత్తుకుంటున్నారు. గ్యారంటీగా మా భూమి కాబట్టి మేము డెఫినెట్ గా మేము పోయి మళ్ళీ బ్లూ షీట్స్ చేసుకుని మా భూమి మేము తీసుకుంటాం. ఎందుకంటే 4 ఎకరాలు 24 గుంటలు సుధామకుంటే ఆయనల నుంచి ఎకరం 5 గుంటలు దీంట్లో ఉంటే ఆయన నుంచి మేము 4000 గజాలు ఉంటే క్లారిటీగా 1 ఎకరం 29 గుంటలు పలు చర్చలు పలు దఫాలుగా మల్లారెడ్డి గారితో సంప్రదింపులు, రాజశేఖర రెడ్డి గారితో సంప్రదింపులు జరిగినాయి. ఆయన కొంచెం కూడా అవకాశం ఇయ్యక మీ భూమే కాదు మీ భూమే లేదు అని చెప్పి మేము దబాయించడం జరిగింది. విన్నరా? ఇక ఇదిట్టుంటే చుట్టూ తిరిగి సూరుకు నిప్పంటిచ్చినట్టు అటు తిరిగి ఇటు తిరిగి షెయి పార్టీ వాళ్ళకి అంటిస్తున్నాడు మల్లన్న. ఆయన దగ్గరున్న కాగితాలు అదే ఆ భూమి పత్రాలు తప్పు అని నిరూపిస్తే రాజీనామా చేస్తా అని అనుకొస్తున్నాడు. నిరూపిస్తా కదా, జర్ర ఓపిక పట్టుండ్రి, రేపటిదాకా ఓపిక పట్టుండ్రి. ఎందుకంటే సర్వే రిపోర్టర్ వచ్చేదాకా ఓపిక పట్టుండ్రి. ఆయన రాజీనామా చేస్తాడా? నేను చేస్తాను. నా దాంట్లో పోర్జర్ నా దాంట్లో పోర్జర్ ఉంటే నేను చేస్తా, ఆయన దాంట్లో పోర్జర్ ఉంటే ఆయన చేస్తాడా? ఇక దీని మీద ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ ఏమంటుండో అది కూడా ఇన్నో లోపాలి. మేము 2015 ఎంటర్ అయినాం, తిరిగి అబ్జెక్షన్ ఫైల్ చేసిన మీద ఆగిపోయింది ఇది. ఈ పర్మిషన్ ఎకరం 22 గుంటలు మా భూమి వెళ్ళింది. మాకు అమ్మిన కే సుధాంతో ఒక 10 సార్లు చర్చ చేసి ఆయనకు న్యాయాలయాన్ని ఒప్పించి మాకు వ్యతిరేకంగా మా డాక్యుమెంటేషన్ క్యాన్సిల్ కోసం మా మీద కోర్టుకు అప్రోచ్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నువ్వు 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినా నువ్వు మున్సిపల్ పర్మిషన్ ఎందుకు తీసుకోలే, ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వికెట్ చేయించుకోలే, దీని మీద ఎందుకు స్టాండ్ అయ్యలేవు నువ్వు మ్యాప్ మీద? ఇట్టా వాళ్ళ మీద ఇల్లు వీళ్ళ మీద వాళ్ళు ఒకరి మీదకొకరు గట్టిగానే ఆడిపోసుకుంటున్నారు. ఇప్పటికి భూమి పంచాది ఆడబడి ఈడబడి పార్టీలకు పూసుకునే తట్టే ఉన్నది కదా అనుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్. మరి చూడాలి దీని మీద సర్వేలు చేసిన అధికారులు ఏం చెప్తారు, భూమి ఎవరిదని చెప్తారు అనేదిగా.